కొత్త ఏడాదిలో బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపేందుకు మూవీస్ రెడీ అవుతున్నాయి. సంక్రాంతి బరిలోకి దిగేందుకు కోడి పుంజులతో పాటు సినిమాలు సిద్ధమవుతున్నాయి. వసూళ్లలో తమ తడాకా చూపించేందుకు పండుగ సీజన్ను క్యాష్ చేసుకునేందుకు ఈసారి బడా స్టార్స్ అందరూ కలిసి దండయాత్ర చేస్తున్నారు. అయితే ఈ సినిమాల్లో ఎక్కువ బజ్ మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం మీదే ఉంది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ రూపొందిస్తున్న ఈ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. మహేష్ త్రివిక్రమ్ కాంబోలో రూపొందించిన చిత్రం కావటం మాస్ ఎంటర్టైనర్ లా కనిపిస్తుండటంతో గుంటూరు కారం మీద అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ తరుణంలో మహేష్ కొత్త మూవీ కథకు సంబంధించి పలు రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఇది పక్కా పొలిటికల్ మూవీ అని గాసిప్స్ వస్తున్నాయి. గుంటూరు కారం స్టోరీకి సంబంధించి తాజాగా ఒక లీక్ బయటకు వచ్చింది. దీని ప్రకారం ఈ ఫిలింలో పొలిటికల్ హీట్ ఉండబోతోందట. ఈ సినిమాను త్రివిక్రమ్ రాజకీయ నేపథ్యంలోనే తెరకెక్కించాలని టాక్. అయితే మూవీకి సంబంధించి ఇప్పటిదాకా బయటకు వచ్చిన సాంగ్స్, టీజర్లో ఎక్కడా పొలిటికల్ టచ్ గురించి బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు మేకర్స్. నెక్స్ట్ రిలీజ్ అయ్యే ట్రైలర్లోనూ ఆ విషయాన్ని రివీల్ చేయకుండా మహేష్ కు సంబంధించిన మాస్ ఎలిమెంట్స్ నే హైలైట్ చేస్తారట. గుంటూరు కారంలో వెంకట రమణారెడ్డిగా మహేష్ బాబు కనిపించనున్నారట. పాలిటిక్స్ అంటే ఇష్టం లేని రమణారెడ్డి గుంటూరు రాజకీయాలను ఎలా శాసించాడో అనేదే స్టోరీ అని సోషల్ మీడియాలో ఓ లీక్ వైరల్ అవుతోంది. మూవీలో జనదళం పార్టీ సెక్రటరీ అయిన వైరా వెంకటస్వామి కొడుకే వెంకట రమణారెడ్డి అని నెట్టింట వినిపిస్తోంది. రాజకీయాలు అంటే తనకు ఇష్టం లేకపోయినా అనూహ్య పరిస్థితుల్లో తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న వెంకట రమణారెడ్డి రాజకీయ శత్రువుల్ని ఎలా ఎదుర్కొన్నాడు అన్నదే స్టోరీ లీక్ బయటకు వచ్చింది. ఈ మూవీకి సంబంధించి లీక్ అయిన ఫోటోల్లో జనదళం పార్టీ ప్రధాన కార్యదర్శి వైరా వెంకటస్వామిగా ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కు సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయి. గుంటూరు కారం నుంచి ఇప్పటిదాకా బయటకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ తో అందరూ ఇది మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు బయటకు వస్తున్న లీక్లతో పక్కా పొలిటికల్ మూవీలా కనిపిస్తోంది. అయితే ఈ లీక్స్ లో ఎంత నిజం ఉందనేది సినిమా రిలీజ్ అయ్యే వరకు చెప్పలేం. ఇదే నిజమైతే కనుక మూవీ బ్లాక్ బాస్టర్ ఖాయమని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. గతంలో మహేష్ పొలిటీషియన్ క్యారెక్టర్లో నటించిన దూకుడు, భరత్ అనే నేను సినిమాల మాదిరి గుంటూరు కారం కూడా బ్లాక్ బాస్టర్ పక్కా అని అంటున్నారు. పొలిటికల్ లీడర్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని అంటున్నారు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.